వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే యూజ్ చేసుకొని ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చా, ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అనేది మనం సూర్య గారితో తెలుసుకుందాం. హాయ్ సూర్య గారు. అండి యా. సో ఏఐని యూజ్ చేసుకుని లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి మనం చేయడానికి. సో ఎక్కువగా మనకి జనరేటివ్ వేలో తీసుకుంటే కంటెంట్ రైటింగ్, సో అంటే బ్లాగ్ రైటింగ్ కానీ ఏదన్నా న్యూస్ ఆర్టికల్స్కి కానీ ఇలాంటి వాటికి చాలా వాటికి మనం ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఇదేమి మనం లాట్స్ ఆఫ్ అవర్స్ దీని మీద స్పెండ్ చేయాల్సిన పని లేదు. డైలీ ఒక 1 hour అలా, లేదంటే వీక్లో ఒక 4-5 hours స్పెండ్ చేసుకున్నా ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు కొంచెం క్రియేటివ్నెస్ ఉంది, లేదంటే కొంచెం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలను అనుకుంటే గ్రాఫిక్ డిజైన్ లాంటివి, లేదంటే ఏదన్నా సోషల్ మీడియాకి, ఒక కంపెనీస్కి అలాంటి వాటికి సోషల్ మీడియాకి వర్క్ చేయడం. సో వాళ్ళకి కావాల్సిన పోస్ట్స్ కానీ మార్కెటింగ్ థింగ్స్ కానీ ఇలాంటివి మనం ఏ టూల్స్ వాడి మనం మెయింటైన్ చేసి అలా కొంచెం ఎర్న్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువగా ఉంది, లేదా నాకు ఎక్కువ మనీ కావాలి ఫ్రీలాన్సింగ్గా, లేదంటే నాకు జాబ్ లేదు, దీని ఫ్రీలాన్సింగ్నే నేను జాబ్ వచ్చేలా చేసుకుంటా, ఇలాంటి థింగ్స్ అవి ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక సింపుల్ డెవలపర్లా కానీ టెస్టర్లా కానీ, అంటే మనం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ థింగ్స్లో కూడా చేసుకోవచ్చు. సో డెవలపర్గా చేసామని అంటే అగైన్ మళ్ళీ చాట్ జీపీటీ, క్లౌడ్ ఇలాంటి టూల్స్ వాడుకొని ఆ డెవలప్మెంట్ని ఈజీగా చేసుకోవడానికి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బయట చాలామంది ఈ ఏఐ టూల్స్ వాడేసి అంతా అయిపోతుంది అనుకుంటారు, కానీ అట్లీస్ట్ ఒక 10-15% ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు అది ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు అక్కడ ఏం రాస్తున్నావు అనేది అర్థం కాదు కదా మీకు. సో అలాంటప్పుడు నీకు అందులో ఎర్రర్స్ వస్తే నీకు అక్కడే ఆగిపోతుంది. సో ఒక బేసిక్ పైథాన్ మీద కానీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మీద, డెవాప్స్ మీద ఇలా ఐడియా ఉన్న వాళ్ళు ఇలాంటి టూల్స్ అవి వాటి హెల్ప్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. డన్. అయితే వల్ల ఫ్రీలాన్సింగ్ ఏం చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో వల్ల ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏవి పోతాయి? అగైన్ పోయే కూడా మోస్ట్లీ ఇదే ఫీల్డ్లో ఉంటాయండి. లైక్ అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా. సో అంటే మరీ అంత ఎక్స్పీరియన్స్డ్ కాని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఏం చేస్తుందంటే ఫ్రెషర్ లెవెల్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనిని చాలా వరకు చేసేయగలుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నోడు తప్పితే ఒక బేసిక్ పీపుల్ అనే వాళ్ళ వాల్యూ అనేది అక్కడ ఉండట్లేదు అన్నమాట. సో కంటెంట్ క్రియేషన్ దగ్గర కానీ, లేదంటే మార్కెటింగ్ దగ్గర కానీ, వై నాట్ హెచ్ఆర్ ఇలాంటి పోస్ట్ దగ్గర కానీ. సో ఇలా ఫ్రీలాన్సింగ్లో ఏదైతే మనకి రిపిటేటివ్ టాస్క్ లేకపోతే ఎక్కువ హవర్స్ స్పెండ్ చేయాలి కానీ అంత కాంప్లెక్సిటీ లేదు అనుకునే జాబ్స్ ఉంటాయి చూడండి, అలాంటివి చాలా వరకు కూడా మన ఫ్రీలాన్సింగ్లో నెక్స్ట్ నుంచి ఉండవు. ప్రతి దానికి టూల్ వచ్చేసింది కాబట్టి వై నాట్ కొన్ని రోజులు అయితే ఫ్రీలాన్సింగ్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్సే ఆ టూల్స్ని వాళ్ళు పెర్ ఇయర్ పెర్ అవర్ కింద ఇచ్చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్ చేస్తే ఆ పనిని వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు, వాడు మళ్ళీ లీవ్స్ అంటాడు, టైం డిలేస్ ఉంటాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక ఏ మిషన్ అంటే అలా కాదు, 24/7 మనకి నెట్ ఉన్నంతసేపు వర్క్ అవుతుంది. సో వాడు అదే సర్వీస్ లాగా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ దగ్గర తీసుకున్నాడు అనుకోండి, ఒక పర్సన్ కాకుండా ఆ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ వాడి ఏ ఏజెంట్ వాడికి పని చేసి ఇచ్చేస్తుంది. ఓకే. సో ఇలాంటి జాబ్స్ అనేవి రీప్లేస్ అయిపోయి. ఓకే. యా, విన్నారు కదా. అయితే మీరు యూజ్ చేసుకొని ఒకవేళ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, లేకపోతే మీ యొక్క డైలీ లైఫ్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయాలనుకున్నా కూడా మేము ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాం. మీకు కామెంట్ సెక్షన్లో కోర్స్ డీటెయిల్స్ అనేది మొత్తం మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఫ్రీ డెమో అనేది మీకు సెండ్ చేస్తారు. సో మీ రియల్ లైఫ్లో లేకపోతే మీ జాబ్లో కానీ లేకపోతే మీ ఫ్రీలాన్సింగ్లో కానీ మీరు ఏఐని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే ఆ కోర్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకసారి డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి.